రామాయణం, భారతం, ఉపనిషత్సు, వేదాలు అన్ని రచించిన తర్వాత కూడా ఆయనకి నిజమైన శాంతి లభించలేదుట. భాగవతాన్ని రచించాక పూర్తి ఆనందం అంటే ఆ బ్రహ్మానంద స్థితి ఏదైతే ఉంటుందో అది వ్యాసుడు అనుభవించాడు. ఆయన పుట్టుకతోనే విరాగి, ఆత్మజ్ఞాని, శివుడే సాక్షాత్తు శివుడే దిగొచ్చాడు. ఆ రక్షించినప్పుట ఈయన నన్ను ఇతను రక్షించాడా అని ప్రతి ప్రాణిలోనూ ఆ భగవంతుని వెతికేవాట. శుకుడి పాదాలు పట్టుకుని, స్వామి నేను మృత్యువుకి భయపడట్లేదు, కానీ ఈ వారంలో నేను ముక్తిని పొందాలంటే నేనేమి చెయ్యాలి, గురువులు బోధించినప్పుడు మనం ఎలా వినాలి అన్నదానికి చెవిని అంతర్ముఖం చేయాలి. చెవిని అంతర్ముఖం చేయడం ఏంటండి? ఆ చెవిలో మనస్సును పెట్టాలి. మనస్సు మళ్ళీ పక్కలకి పోకూడదు, అందుకే అంతర్ముఖం చేయాలన్నారు. అంతర్ముఖం అంటే ఏకాగ్రత అని కూడా అర్థం వస్తుంది, లోపల చూసుకోవడం. ఈ బోధల ద్వారా తెలుసుకోవడంలో అంత గొప్ప లాభం ఉందండి. ఇన్ని అవతారాలు చేస్తున్నాడు, ఇన్ని లీలలు చేస్తున్నాడా, ఇవి స్వయంగా మనం చూడాలని. అంటే లీలలు కూడా బ్రహ్మ హరాదులకి, శివుడికి బ్రహ్మకి కూడా అంత ఆనందాన్ని ఇచ్చాయంటే అవుతావని శాపం ఇచ్చేసింది ఆవిడ. అంత భక్తురాలు. అంటే చూసారా, పుత్ర ప్రేమ అనేది ఎలా ఉంటుందో జ్ఞానాన్ని కూడా అజ్ఞానం చేసేస్తుంది. అంటే మమకారం. బుద్ధుడి సేవలో వీళ్ళు ఆనందపడుతున్నారు, అందుకనే ఆయన అంత ఆస్తిని కూడా నాకు ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. అలాంటి ఆస్తిని నేను మాత్రం ఎందుకు తీసుకోవాలి? నాకు బాబా చెప్పారు కదా, నీకు అన్నానికి వస్త్రానికి లోటు చెయ్యనని. అలాంటప్పుడు నేను ఇది తీసుకుని నేనెందుకు భయపడాలి? ఇలాగే అనిపించిందండి కలలో. నేను అనుకుంటున్నట్ట, నాకు కావాల్సింది నాకు ప్రసాదించారు స్వామి అని కింద దిగిపోయాను. కులాలు లేవు, మతాలు లేవు, మొత్తం షిరిడి జనం అంతా ఏకమై చేసే మహోత్సవం ఇది. ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నీ పాదకమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము ఇతాంతాపారభూత దయన్ తాపసమందార నాకు దయసేయుగదే. ఈ ఏకనాథ్ భాగవతంలో ఇవాళ మొదటి అధ్యాయంలో వినాయకుడికి సరస్వతికి గురువుకి వందన సమర్పణ అయ్యింది. ఇప్పుడు కథని ఆరంభిస్తున్నాం. వ్యాసుడు రామాయణం, భారతం, ఉపనిషత్సు, వేదాలు అన్ని రచించిన తర్వాత కూడా ఆయనకి నిజమైన శాంతి లభించలేదుట. ఇంకా మనసులో ఇంకా ఏదో నేను చెయ్యాలి భగవంతుడికి, ఇంకా ఏదో రచించాలన్న భావనతో నిజమైన శాంతిని నేను అనుభవించలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు నారదుడు వచ్చి, ఎప్పుడు సత్సంకల్పాలు మంచి సంకల్పాలు ఉన్నప్పుడు గురువులు వారంతటి వారే వస్తారు, వచ్చి మన సందేహాలను తీరుస్తారు. అలాగా సాక్షాత్తు నారదుడు ప్రత్యక్షమై వ్యాసుడితో చెప్తాడు, నువ్వు ఇంతవరకు రచించినది వేరు, ఇప్పుడు భగవద్విభూతులు ఏవైతే ఆ విష్ణుమూర్తి యొక్క అవతారాలు, భక్తి, గురువు, ఇవన్నీ ఈ సబ్జెక్ట్స్ అన్ని కలిపి పూర్తి ఆనందాన్ని కలిగించే, బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే భాగవతాన్ని నీకు నేను ఒక మంత్రం ఉపదేశిస్తాను, ఆ మంత్రోపదేశంతో నీవు భాగవతాన్ని రచించు అని చెప్పి ఆజ్ఞాపించి ఆయన అదృశ్యమయ్యారు. ఎంతో ఆనందంతో ఆ మంత్రాన్ని దీక్షగా చేసి తపస్సు చేసి భాగవతాన్ని రచించారు వ్యాసుడు. భాగవతాన్ని రచించాక పూర్తి ఆనందం అంటే ఆ బ్రహ్మానంద స్థితి ఏదైతే ఉంటుందో అది వ్యాసుడు అనుభవించాడు. తర్వాత ఆయనకి శివుడి అంశతో
కుమారుడు కలిగాడు. అతని పేరు శుకుడు. ఈ శుకుడి కథ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా అది వినాలి అనిపించినప్పుడు ఎప్పుడైనా ఒకసారి చెప్పుకుందాం. ఇప్పుడు భాగవతం కథలోకి వెళ్ళాలి కాబట్టి, శుకుడు తండ్రికి మించిన తనయుడయ్యాడు. ఆయనకి భాగవతాన్ని చెప్పి వ్యాసుడు ఈ భాగవతం శుకుడు పరీక్షిత్తుకి చెప్పాడు. ఆ పరీక్షిత్తు ద్వారా మనందరికీ తెలిసి భాగవత పఠనం అనేది జరుగుతోంది. కాబట్టి అలాంటి శుకుడు, తండ్రిని మించిన తనయుడు ఎవరైతే ఉన్నారో పరమ విరాగి, ఆయన పుట్టుకతోనే విరాగి, ఆత్మజ్ఞాని, శివుడే అంశ, సాక్షాత్తు శివుడే దిగొచ్చాడు. శివుడు ఎవరండి? జ్ఞానానికి ప్రతీక. ఆ విరాగి అంటే శివుడు కంప్లీట్గా బ్రహ్మజ్ఞానంలోనే ఎప్పుడూ లీనమై ఉంటారు. అలాంటి శివుడి అంశతో ఉన్న శుకుడు ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నాడు. అయితే ఈ పరీక్షిత్ ఎవరు? ధర్మరాజు మనవడు. యాక్చువల్గా భారతం చివరికి, భారతంలో యుద్ధం పరిసమాప్తి అయ్యాక పాండవ కులం నశించిపోయింది. ఏ పాండవ కులం కాదు, కౌరవ కులం నశించిపోయింది. పాండవ కులంలో కూడా ఈ పంచపాండవులు తప్ప వాళ్ళ వంశంలో ఉన్న ఈ సంతానాన్ని అంతా అశ్వత్థామ వధించడం జరుగుతుంది. అయితే గర్భంలో సుభద్ర, కృష్ణుడి చెల్లెలు గర్భంలో ఉన్న గర్భస్థ శిశువుగా ఉన్న పరీక్షిత్తుని సాక్షాత్తు శ్రీకృష్ణుడు రక్షించాడు. ఎందుకంటే ధర్మానికి ప్రతీకలైన పాండవుల కుమారుడు ఇంకా రాజ్యాన్ని పరిపాలించాలి అనే ఒక మంచి ఆశీర్వాదంతో ఆయన రక్షించాడు. ఆ రక్షించినప్పుట ఈయన నన్ను ఇతను రక్షించాడా అని ప్రతి ప్రాణిలోనూ ఆ భగవంతుని వెతికేవాట. అందుకనే ఆయన నా పేరు కూడా పరీక్షిత్తు మహారాజు, పరీక్షిత్తు అని పెట్టబడింది. ఆయన చాలా గొప్పవాడు, రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేవాడు. అయితే కలి ప్రవేశం జరిగి కలియుగం ప్రారంభం కాబోతోంది. అందుకని ఆయన ఆ కలి ప్రభావం చేత ఒక ఋషి దగ్గరికి దాహం వేసి వెళితే ఆయన తపస్సులో ఉంటాడు. ఆయన పిలిచినా పలకడు. అప్పుడు ఆయన మెడలో ఒక చచ్చిపోయిన సర్పాన్ని వేసి వెళ్ళిపోతాడు కోపంతో. అతని కొడుకు శాపం పెడతాడు. ఏ సర్పాన్ని అయితే నా తండ్రి మెడలో వేసి అవమానించావో అదే సర్పం కాటుతో వారం రోజుల్లో నీవు చనిపోతావు అని చెప్పి, మృత్యువు సంభవిస్తుంది అని చెప్పి శాపం పెడతాడు. ఆ శాపానికి భయపడ్డాడు ఎప్పుడు. పరీక్షిత్తు కూడా చాలా భక్తుడు, నారాయణుడి భక్తుడు. కానీ ఏ రకంగా ఈ వారంలో నేను తెచ్చుకోగలను, ముక్తిని పొందగలను, మోక్షాన్ని పొందగలను, భగవన్నామస్మరణలోనే ప్రతి నిమిషాన్ని ఎలా గడపగలను అని ఆలోచించినప్పుడు అదృష్టవశాత్తు శుకుడు వచ్చాడు. శుకుడు ప్రత్యక్షం అవ్వగానే ఇతని సాక్షాత్ కృష్ణుడి మనవడు కదండి, తప్పకుండా ఆయనకి అలాంటి భాగ్యం వస్తుంది. శుకుడి పాదాలు పట్టుకుని, స్వామి నేను మృత్యువుకి భయపడట్లేదు, కానీ ఈ వారంలో నేను ముక్తిని పొందాలంటే నేనేమి చెయ్యాలి, మీరు సెలవు ఇవ్వవలసింది అంటే, రాత్రి పగలు నిరంతరం నేను నీకు భాగవతాన్ని ఉపదేశిస్తాను, ఆ భాగవత శ్రవణం చేసి నీవు ముక్తిని పొందాలి అని చెప్తాడు. అప్పుడు అలాగా భాగవతాన్ని విని ముక్తిని పొందడమే కాదు, అలా చెప్పిన భాగవతమే ఇప్పుడు ఎంతో మంది భక్తులు భాగవతాన్ని పఠించి తరిస్తున్నారు. మనమందరం కూడా ఇలాంటి భాగవతాన్ని విని తరిద్దాం. ఇంకా పరీక్షిత్తుకి శుకుడు చెప్తాడు కృష్ణుడు గురించి. ఎవరు చిదాకాశం మొదలు కృష్ణుడి గురించి మొదలు పెట్టాలి కదా. ఈ ఏకనాథ అసలు భాగవతంలో దశమ స్కందం, ఏకాదశ స్కందం అంతా కృష్ణుడిదే. కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణుడి యొక్క బోధలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ శుకుడు సాక్షాత్తు కృష్ణుడి గురించి మొదలు పెట్టాడు. ఎవరు చిదాకాశ పూర్ణచంద్రుడో, ఎవరు యోగ జ్ఞానానికి కేవల మకుటమను ఆ సుఖయోగీంద్రుడు చెప్పసాగాడు. దానిని శ్రవణం చేస్తూ పరీక్షిత్తు మహారాజు అన్నాడు, మహారాజా, దీనికోసం నేను సర్వస్వానికి నీళ్లు వదిలాను. దానిని ప్రాప్తింపజేసుకోవడం
కోసం మీరు దయ చూపారు. నా భాగ్యానికి ఇప్పుడు అంతు లేదు. అయితే అండి, గురువులు బోధించినప్పుడు మనం ఎలా వినాలి అన్నదానికి చెవిని అంతర్ముఖం చేయాలి. చెవిని అంతర్ముఖం చేయడం ఏంటండి? ఆ చెవిలో మనస్సును పెట్టాలి. మనస్సు మళ్ళీ పక్కలకి పోకూడదు, అందుకే అంతర్ముఖం చేయాలన్నారు. అంతర్ముఖం అంటే ఏకాగ్రత అని కూడా అర్థం వస్తుంది. లోపల చూసుకోవడం, పై పైన చూస్తాం. ఇప్పుడు ఎన్నో కథలు చదువుతాం, ఎన్నో దృశ్యాలు చూస్తాం, అన్ని పై పైన మనకు కనిపిస్తాయి, కానీ నిజంగా మనసుకు హత్తుకునేవి ఎన్ని ఉంటాయండి? మనం అంటాం చూడండి, ఎంతో మన జ్ఞాపకాలు ఎంతో అద్భుతమైన జ్ఞాపకాలు, చిరస్మరణమైన జ్ఞాపకాలు అంటాం. ఏమిటి అవి? హృదయంతో చూసినవి, అంతర్ముఖంతో చూసినవి. అలాగా పై పైన వినడం, పై పైన చూడడం మనసుతో చేసేది. అంతర్ముఖంగా ఆ మనస్సే ఆత్మ దృష్టితో చూసే దృష్టి ఏదైతే ఉందో అలా వినాలి. చెవినే అంతర్ముఖం చేసి మనస్సుని అందులో లయం చేసి వింటే అలాంటి జ్ఞానం మనకి ఎప్పటికీ చివరి వరకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది అని చెప్పడం. ఎందుకు ఇలాంటి వాక్యాలన్నీ మనం వినాలంటే, మనకి శ్రద్ధ అంటే ఏమిటి, శ్రవణం అంటే ఏమిటి అనేది తెలియాలి. అప్పుడే ఆ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో శ్రద్ధగా ఆ వాక్యాన్ని మనం విని అనుసంధానం చేసుకోగలం. దేవుడు అనేక యుగాల్లో అనేక అవతారాలను ధరించాడు. ఎన్నో అవతారాలు వింటామండి, కానీ కృష్ణుడి అవతారం మాత్రం అందరికీ తెలుసు. పూర్ణావతారం, చాలా స్పెషల్ అవతారం, నేను దేవుణ్ణి అని చెప్పి వచ్చిన అవతారం. మిగతా అవతారాలన్నీ ఒక ఎత్తు అయితే, కృష్ణుడి అవతారం మాత్రం చిన్నప్పటి నుంచి తను పుట్టడం కూడా తన యొక్క స్వలీలతో, దేవకి గర్భం నుంచి బయటకు వచ్చి వసుదేవుణ్ణి నన్ను బయటికి తీసుకెళ్ళు, దేవకికి నువ్వు బాధపడకు, నిన్ను చెరవిడిపించి మళ్ళీ నిన్ను నీ కుమారుడిగా ఉంటాను అని ధైర్యం చెప్పి విష్ణువుగా తను ఆ రూపాన్ని దర్శింపజేసి దేవకీదేవికి వసుదేవుడితో వెళ్ళి యమునని దాటి అందరినీ నిద్రమత్తులో పడేసి రాక్షసులందరినీ స్వలీలతో తను స్వయంగా చేయడం అన్నది ఏ అవతారంలో ఎక్కడా చూడం. అంటే పుట్టినప్పటి నుంచే ఆయన భగవంతుడిగా చూస్తూ తనంత తానే తన లీలతో పెరిగారు. ఎవరు చిన్నతనంలోనే పూతనాదికులకు స్వయంగా ముక్తి సుఖాన్ని అనుభవింపజేశారు. ఎంత పెద్ద పెద్ద రాక్షసులండి, బలవంతులైన రాక్షసుల్ని ఒక చిన్న పసివాడు, సంవత్సరం లోపు పసివాడు పూతనను చంపడం, 2 సంవత్సరాల లోపు రాక్షసులను అందరినీ చంపడం, ఇవి అన్నీ ఏమిటంటే సాక్షాత్తు నేను భగవంతుణ్ణి అని మామూలు మనలాంటి ప్రజలందరికీ అప్పుడే కృష్ణుడు చెప్పాడు. ఇది అన్నీ అండి ఎందుకు చెప్తున్నా అంటే, భాగవతం మనం ఏకనాథ్ గురించి చెప్పుకున్నాం, అది 600 సంవత్సరాలే అయింది. కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నాం, 5000 సంవత్సరాలైంది. అదే ఆ ద్వారక, ఆ మధుర, అవి వెడితే ఆ జ్ఞాపకాలు, ఆ గుర్తులు అన్నీ ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఈ మధ్యలో ఎక్కడ ప్రళయకాలం వచ్చేయలేదు. కొన్ని ఆ సముద్రాలు, అల్లకల్లోలాలు, సునామీలు, వరదలు, వాగులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని పోవచ్చు. ద్వారక తను స్వయంగా సముద్రంలో కలిపి వేసి తాను అంతర్ధానం అయ్యాడు కృష్ణుడు. అంటే అది మయుడు నిర్మించింది కాబట్టి తనే స్వయంగా నిర్మించుకున్న ద్వారకని తనే స్వయంగా సముద్రంలో, ఎప్పుడు అంతే కదండి, ఇంద్రజాలంతో జరిగేవి అలాంటివన్నీ మళ్ళీ వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆ రకంగా కృష్ణుడు చేశాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ మనం నమ్మాలి, నమ్మి తీరాలి. ఇవి కథలు వింటుంటే ఇవన్నీ మనం విని విని నేర్చుకుంటే మనం నిజంగా అండి ఒక లోపల ఒక అంతర్శక్తి మనని నడిపిస్తుంది. మనకి చాలా అర్థమయ్యి మనం మన యొక్క గుణాలని సంస్కరించుకుంటాం. అలాంటి గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఇవన్నీ అందరూ ఈ బోధల ద్వారా తెలుసుకోవడంలో అంత గొప్ప లాభం ఉందండి. తల్లికి విశ్వరూపం చూపించి గోపాలకులను వైకుంఠానికి తీసుకెళ్ళినప్పటికీ గోపాలకుల స్వరూపాన్ని కించిత్తు కూడా మారనివ్వలేదు. ఇంకా తల్లికి విశ్వరూపం చూపించాడు నోరు తెరిచి అని అందరికీ తెలిసినదే కదా. అయితే మళ్ళీ మాయలో పడేశాడు. ఎందుకంటే మళ్ళీ కుమారుడిగా చూడాలిగా కృష్ణుడిని, ఆవిడ ప్రేమతో లాలించాలి కదా. భగవంతుడిగా చూస్తే అవన్నీ ఎక్కడ చేయగలదు, సమాధి స్థితికి వెళ్ళిపోతుంది ఆవిడ కూడా తన్మయత్వంతో. అందుకని మళ్ళీ ఆయనే ఆ మాయతో యశోదని
మాయలో పెట్టేసి మళ్ళీ కుమారుడిగా ఒడి ఎక్కి కూర్చున్నాడు. అలాగే గోపాలకులను వైకుంఠానికి తీసుకెళ్ళినప్పుడు అన్నప్పుడు ఏమిటంటే శివుడు, బ్రహ్మ అందరి కృష్ణలీలలు చూడడానికి వచ్చేవారట. దేవతలు, ఋషులు వీళ్ళందరూ కూడా కృష్ణలీలలు చూడడానికి పరిగెట్టుకుని వచ్చేవారట. సాక్షాత్తు విష్ణుమూర్తి ఇన్ని అవతారాలు చేస్తున్నాడు, ఇన్ని లీలలు చేస్తున్నాడా, ఇవి స్వయంగా మనం చూడాలని. అంటే లీలలు కూడా బ్రహ్మ హరాదులకి, శివుడికి బ్రహ్మకి కూడా అంత ఆనందాన్ని ఇచ్చాయంటే, మనం ఈ రోజు కూడా తలుచుకుని కృష్ణలీలని అంత ఆనంద పడుతున్నామంటే ఆయన యొక్క లీలలు చెప్పనలువే అండి. బాబా మనం ఈ చావిడి వర్ణన ఇవన్నీ విన్నామంటే ఇప్పటికి కూడా మనం ఎంత తల్లీనత పొందుతాం, ఎంత తన్మయత్వాన్ని పొందుతాం, ఎంత ఆనందాన్ని అనుభవిస్తాం. అంటే మహాత్ముల లీలలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు కూడా మానవ అవతారంతోనే వచ్చాడు, బాబా కూడా అవతారంతోనే వచ్చారు. మహాత్ములందరూ, సాధు సంతులందరూ వాళ్ళ యొక్క కార్య ఆచరణకి, అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఏదైతే ఉంటుందో అది చేయడానికి తపనతో ఉన్న మానవుల్ని సన్మార్గంలో పెట్టి ముక్తిని ఇవ్వడానికే అవతారాలుగా వస్తారు. ఎన్నో అవతారాలు, ఇప్పుడు ఇలాంటి అవతారాలు ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే అంతా ఒకటే అనే గురుభావన వస్తుంది. అంతేగాని ఆ కృష్ణుడు ఎవరో, ఆ రాముడు ఎవరో పక్కకి పెట్టండి. వాళ్ళు అవతార పురుషులు, వాళ్ళు చేసిన లీలలు, వాళ్ళు చేసిన విభూతులు ఇవన్నీ ఏమిటి తెలుసుకోవడంలో మనలో జ్ఞానం పెరుగుతుంది. అలాగ ఉంటూ మన గురువుని మనం సమస్తం ఆయనే అనుకోవడం అది ఒక గొప్ప స్థితి. సో ఆ రకంగా ఆలోచించుకుంటూ వెళ్ళగలగాలి. సో ఆ బ్రహ్మదేవుడు దాచేసేట గోపబాలుని అందరినీ కృష్ణుడితో చద్దన్నం తినుకుంటూ చాలా పామరులాగా ఆడుతుంటే ఆయనకు ఆశ్చర్యం వేసింది. కృష్ణుడు ఏమిటి ఇలాంటి వాళ్ళతో ఆడడం ఏమిటి, అసలు ఈయన దేవుడేనా, వీళ్ళతో సమానమైన బాలుడా, ఇంత మహిమలు చేయగలడా, ఎంత మాయ అనేది బ్రహ్మను కూడా ఎలా వదిలిపెట్టలేదో చూడండి. ఒక్క నిమిషంలో ఆయనకి ఈయన విష్ణువేనా అన్న అనుమానం వచ్చి ఒక్క నిమిషం, ఆయనకి ఒక కనురెప్ప పాటు మనకి కొన్ని సంవత్సరాలు కదండి. అలాగ ఆయన తన స్వయిచ్ఛతో ఏం చేశాడు, వాళ్ళని దాచేశాడు. దాచగానే అంటే వైకుంఠంలో ఎక్కడో ఒక చోట పెట్టేశాడు. ఆయన పెడితే కృష్ణుడు ఏం చేశాడు, తనే అన్నీ అయ్యి అందరి రూపాలయ్యి వెళ్ళి ఆ తల్లులకి బిడ్డలుగా ఆ రేపల్లంతా గోపికల పిల్లల కింద వాళ్ళందరూ అలా ఉండిపోయారు. ఇంత కష్టాన్ని విష్ణుమూర్తికి పెట్టానే అని ఈయనకి అరసేకన్ రెప్పపాటు చెప్తున్నాను కదా, వీళ్ళకి ఒక ఏడాది గడిచిపోయింది. ఆ ఏడాదిలో తనే అన్నీ అయ్యి కృష్ణుడు చేసిన ఆ పనిని చూసి ఆశ్చర్యపోయాట ఆయన. ఎవరు, బ్రహ్మదేవుడు. సాక్షాత్ కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆ పసిబాలుడికే నమస్కారం చేసి, నా అజ్ఞానాన్ని మన్నించు స్వామి, నీవు సాక్షాత్తు విష్ణు స్వరూపం, నేను ఒక్క నిమిషం మాయతో నేను నిన్ను బాధించాను, ఈ ఏడాదంతా ఈ మానవలోకంలో నిన్ను ఇంతమంది రూపాలతో నిన్ను కష్టపెట్టాను అని చెప్తే కృష్ణుడు నవ్వి, ఆయనకి ఏది అసాధ్యం కాదు కాబట్టి అసాధ్యాలని సాధ్యం చేసుకోగల ఆ కృష్ణుడు నవ్వి వెళ్ళిపోయాట. బ్రహ్మదేవుడు దాన్ని నమస్కారం చేసి ఆయన నిజధామానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇది ఇక్కడ చిన్న వాక్యంలో ఎంత కథని రాశారో చూడండి. ఇవన్నీ మనం తెలుసుకుంటే ఆ ఒక్క వాక్యంలోనే మనకు అన్నీ తెలిసిపోతాయి. గోపాలకులను వైకుంఠానికి తీసుకెళ్ళినప్పటికీ గోపాలకుల స్వరూపాన్ని కించెత్తు కూడా మారనివ్వలేదు. తల్లులు కూడా డౌట్ రాలేదు, వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి, వీడికి నా కొడుకా కాదా అని ఎవరు అనుకోలేదు. ఆ రకంగా కృష్ణుడు అందరి పిల్లలుగా గోపబాలురుగా సృష్టించబడ్డాడు. తాను సాక్షాత్తు పరబ్రహ్మై ఉండి దొంగతనం చేశాడు, దేవుడై ఉండి వ్యభిచరించాడు, భార్యాబిడ్డలు ఉండి కూడా బ్రహ్మచర్య ఆదర్శాన్ని చూపించాడు. ఇంకా కృష్ణుడిని మనం ఎన్ని రకాలుగైనా చెప్పుకోవచ్చు, కానీ కృష్ణుడు కృష్ణుడే. అందరూ ఆయన్ని చూసి అలా తన్మయులైపోయి ఆయన లీలల్ని చూస్తూ ఆశ్చర్యంతో పొందిన వాళ్ళే. గోవర్ధనగిరి ఎత్తాడు అంటే అది ఎంత ఆశ్చర్యం అండి చూసినప్పుడు. అయినా అది మళ్ళీ మాయలో పడి తర్వాత మళ్ళీ నా సఖుడు, నా ప్రియుడు అనుకుంటూ కృష్ణుడిని అందరూ భావించేశారు. కానీ ఒక చిన్న పిల్లవాడు గోవర్ధనగిరిని ఎత్తాడు అంటే అది ఎంత గొప్ప లీల. ఈ రకంగా ఇంకా
ఆయన సంఘంతోనే నిస్సంగత్వాన్ని సంపాదించారు. సంగమించినట్టు ఉండేవారు కానీ ఆయనకు అందరూ ఒకటే. ఇప్పుడు మనం సాధువుల్ని మహాపురుషుల్ని ఏ రకంగా చెప్పుకుంటున్నాం, బాబాని ఏ రకంగా చెప్పుకుంటున్నాం, అది కృష్ణుడంతే. పైకి ఈ లీలలతో అందరితో ఉంటున్నట్టు అన్నీ కనిపించేవాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఫోటోల్లో ఎక్కువ చూస్తాం ఏమిటంటే పౌర్ణమి, చక్కగా ఆ పౌర్ణమి రాత్రి ఆకాశంలో చంద్రుడు వెలుగుతుంటే కింద యమునా నదిలో ఆ నావలో ఆ గోపికలందరూ వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క గోపికకి డ్యాన్స్ నృత్యం చేస్తున్నప్పుడు కానీ నావలో వెళ్తున్నప్పుడు కానీ మీరు ఒక్కసారి చూడండి, ఒక్కొక్క గోపికతో ఒక్కొక్క కృష్ణుడు ఉంటాడు. అదే రాసలీల అంటే. రాసలీలలో ఏకత్వం కనిపిస్తుంది మనకి. అది ఏమిటో చెప్పనా, అందరి దృష్టి కృష్ణుడి మీదే. అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటారే, అందరి ఆత్మల్లో ఉన్నది సాక్షాత్ కృష్ణ స్వరూపం. అయితే ఎవరికి వారు కృష్ణుడు నావాడు, కృష్ణుడు నావాడు అనుకుంటున్నారు అందరూ. అంటే ద్వైతంలో అద్వైతం ఎందుకు చెప్తున్నా అంటే ద్వైత భావన. కృష్ణుడు నేను గోపికని, కృష్ణుడు సాక్షాత్తు విష్ణు స్వరూపం పరమేశ్వరు నా ప్రియుడు అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరికీ ఒకే కృష్ణుడు అన్ని రూపాల్లో అందరితోనూ నృత్యం చేశాడు. ఇక్కడ కృష్ణుడు ఎవరు? సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అందులో నుంచి వచ్చిన ఈ ఆత్మస్వరూపాలన్నీ ఏమనుకుంటున్నాయి? ఆ కృష్ణుడు నావాడు, ఆ కృష్ణుడు నావాడు అని ఎవరికి వారు అభినయిస్తున్నారు. అప్పుడు అందరికి కూడా ఆ కృష్ణుడు ఒక్కొక్క కృష్ణుడై ఆత్మ పరమాత్మ కలయికంటే ఇదేనండి. ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? కాబట్టి మనం భావించేటప్పుడు ఆహా ఎంత గొప్ప భావన, కృష్ణుడు సాక్షాత్తు పరమేశ్వరుడు, పరంధాముడు, పరమాత్మ. అలాంటి కృష్ణుడిలోంచే వచ్చిన ఈ ఆత్మలన్నీ ఆ కృష్ణుడి కోసం పరితపిస్తుంటే ఆ కృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం తనంత తానుగా వారందరి హృదయాల్లో నిలిచి ఆత్మనికి పరమాత్మతో ఏకం చేయడం అంటే అది. అలాంటి రాసలీలని శివుడు కూడా సాక్షాత్తు సందర్శించడం కోసం మధురకి ఏగి సందర్శించినందుకు రాధాదేవి ఆ శివుడు అవన్నీ అక్కడ ఆ విగ్రహాలు ఉంటాయి ఆ మధురలో. ఇంత గొప్ప దృశ్యాలు మనకి అర్థమవుతాయి. ఇక్కడ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఆత్మ పరమాత్మల కలయిక, కృష్ణుడు గోపికలు వాళ్ళ భక్తి, మధుర భక్తి, గోలోకం ఇవన్నీ వస్తాయి. అయితే అలాంటి కృష్ణుడి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకా త్యాగం లేకుండానే అత్యంత అవ్యంగము నిర్దోషమైన త్యాగాన్ని చేశారు. పైకి ఆయన ఎలా కనిపిస్తారు? మాయలు చేస్తూ ఆయన తనకి కావలసినట్టుగా ఉంటున్నట్టు అందరినీ చాలా అసలు ఆ లీలలు చూస్తే మనకి ఆనందము వేస్తుంది. అయితే ఆయన అంతర్లీనంగా ఎంత త్యాగాన్ని చేశారు, ఎంత మందిని ఉద్ధరించారు. ఇంకా అన్నిట్లకన్నా పెద్ద త్యాగం ఆయన చేసింది ఏమిటో తెలుసా అండి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అయిపోయింది. పాండవులను రక్షించాడు, ధర్మం వైపే ఉన్నాడు. అయితే ఆ ధర్మం వైపు ఉన్న కృష్ణుడు కూడా ఏం చేశాడంటే గాంధారి దగ్గరికి, ధృతరాష్ట్రుడి దగ్గరికి పాండవుల్ని ఆశీర్వచనం కోసం తీసుకొచ్చాడు. ఆశీర్వదించండి ఈ పాండవుల్ని, మీ కురువంశానికి మిగిలినది వీళ్ళు 5గురే కాబట్టి వీళ్ళని ఆశీర్వదించమని అన్నప్పుడు ధృతరాష్ట్రుడు తన బుద్ధిని చూపించాడు. భీముణ్ణి ఆ ఇనుప విగ్రహంతో కౌగిలించి నుగ్గు చేస్తాడు. కృష్ణుడు ఆ మాయతో ఇనుప విగ్రహాన్ని పెట్టి భీముణ్ణి చంపకుండా రక్షించేట్టు చేస్తాడు. అయితే గాంధారి మాత్రం కృష్ణుని చూడగానే నా వంశాన్ని, కురువంశంలో ఈ కౌరవుల్ని నా వంశాన్ని నిర్వంశం చేసినందుకు నీ యదువంశ నిర్వంశం అయిపోతుంది, నువ్వు కూడా ఆ రకంగానే నిర్యాణం అవుతావని శాపం ఇచ్చేసింది ఆవిడ. అంత భక్తురాలు. అంటే చూసారా పుత్రప్రేమ అనేది ఎలా ఉంటుందో, జ్ఞానాన్ని కూడా అజ్ఞానం చేసేస్తుంది. అంటే మమకారం. ఈ మమకారాన్ని వదిలితే గాని ముక్తి అనేది అంత సులభంగా ఉండదు. ఈ మమకారం వదలడం అనేది అంత సులభమైన విషయం కాదు. కాబట్టే గురువుని పట్టుకుంటున్నాం. గురువు కావాలి. మమకారాలను వదలాలన్నా, ఇంద్రియాలని జయించాలన్నా గురువు సహాయం ఉండాలి. గురువుని నువ్వే అన్ని స్వామి, నువ్వే అంతటా ఉన్నావు, నువ్వే అన్ని అనే భావనతో అహాన్ని ఎప్పుడైతే మనం తెలియకుండానే వదులుతాం. నువ్వే అన్ని అన్నప్పుడు నేనన్నది లేదుగా, ఆ నేను అనే భావన కూడా నువ్వైపోయిందిగా. అంటే ఆ గురువు భగవంతుడే అనుకుంటాం కదా.
కాబట్టి అంత స్థితికి వెళ్ళాలి. అది ఆవిడ అలా జయించలేకపోయింది మమకారాన్ని. ఎవరైనా అంతే, కష్టమే. గురువు యొక్క ఇదితో జయించాలి తప్ప. అప్పుడు అలాంటి శాపం పెట్టింది. ఆయన దాన్ని కూడా ఆనందంగా స్వీకరించాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు, కానీ అలాంటి త్యాగం చేశాడు. తను నిజధామానికి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఎందుకు చెప్తున్నానంటే అలాంటి త్యాగి కృష్ణుడు. అధర్మ భారంతో సదా ఆక్రోశిస్తూ ఉండే పృథ్వీకి సహాయపడడం కోసం పూర్ణబ్రహ్మ భగవాన్ శ్రీకృష్ణ రూపంలో అవతరించాలి. లోకులకి మనోరంజకం కలిగించేవాడు స్వయంగా పూర్ణబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడు బలాఢ్యుడైన బలరాముని తీసుకుని శూరులైన యాదవులను ఒకటి చేసి దైత్యుల్ని సంహరించారు. ఇక్కడ యుద్ధం అవగానే ఎవరు మిగిలారో వాళ్ళల్లో యాదవులు, కృష్ణుడు, బలరాముడు అందరూ ఉంటారు కదా. సో అందరూ వాళ్ళ వాళ్ళ పట్టణాలకు చేరుకున్నప్పుడు, ద్వారకకి చేరుకున్నప్పుడు కృష్ణుడికి ఒకటి అనిపించింది, ఇంకా గాంధారి శాపం నిజం అవ్వబోతోంది, నేను నిజధామానికి వెళ్ళే సమయం దగ్గరికి వస్తోంది. చెప్పాను కదా, సాక్షాత్తు ఇంద్రాదులు వాళ్ళందరూ వచ్చి, స్వామి ఇంకా నువ్వు వైకుంఠానికి రావాలి, నువ్వు లేకపోతే మేము మా కష్టాలు తీరవు అని వాళ్ళు మొరపెట్టుకుంటే, ఇంకా ఆయన ఈ గాంధారి శాపం అవి కలిపి నిజధామానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు బలరాముడికి చెప్తాడు కృష్ణుడు, ఇంకా నువ్వు నీ స్వస్థానానికి వెళ్ళిపో, నేను కూడా వెళ్ళే సమయం ఆసన్నమైంది అని. మనం ద్వారక కనుక వెడితే ఇప్పటికి కూడా పిండారక అని ఒక ఇది స్థలం ఉంటుంది. అక్కడ ఒక గుడిలాగా ఉంటుంది, అందులోకి వెడితే ఒక గుహలా ఉంటుంది. అక్కడ బలరాముడు ఒక నాగ సర్పస్వరూపంలో ఉంటాడు. మనకు ఆ గుడి కనిపిస్తుంది. అందులో నుంచి వెళ్ళిపోయాడు అంటారు, ఆ గుహలో నుంచి. ఎక్కడికి? సాక్షాత్తు ఆ నదిలోకి, యమునా నదిలోకి వెళ్ళిపోయి అందులోంచి ఐక్యమైపోయాడు. నది కాదు, సముద్రం. ద్వారక సముద్రం కదా, ఆ సముద్రంలోకి కలిసిపోయాడు అంటారు. అది బలరాముడి యొక్క నిర్యాణం. తర్వాత కృష్ణుడు. అయితే కృష్ణుడు ఏమనుకున్నాడు, నేను వెళ్ళిపోతే నా బలం వల్ల ఈ యాదవులందరూ నాతో సమమైన బలవంతులైపోయారు. ఒకటి భక్తి, రెండు ఆయన కింద ఉన్నారు, ఆయన యొక్క ప్రాపకంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంపదలకి దేనికి తక్కువ లేదుట. బలానికి గాని, సంపదలకి గాని, జ్ఞానానికి గాని దేనికి తక్కువ లేదు. సాక్షాత్తు కృష్ణుడి సన్నిధిలో ఉన్న వాళ్ళకి ఏం తక్కువ అండి? ఎప్పుడు ఒకటి గుర్తొస్తుంది నాకు, బాబా నన్ను నమ్మిన వాళ్ళకి నేను ఆశ్రయం, అంటే ఇల్లు, స్థలానికి, ఆశ్రయానికి, ఆహారానికి లోటు చెయ్యను, ఇది నా వాగ్దానం అని చెప్పారు. అది ఎంత ధైర్యాన్ని ఇస్తుందండి ఒక మనిషికి. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఇంకా ఆ గురునామం తప్ప వేరే ఏమైనా ఆలోచించాలా? అవసరం ఉందా? ఉండదు. ఎందుకంటే నేను నమ్మినది, అందరం చిన్నప్పుడు ఏదో మీడియం ఫ్యామిలీ, ఫ్యూచర్ గురించి కొంచెం భయం, అంటే ఏమో బాబాయ్ ఈ పిల్లలు ఎలా చదువుతారో లేదో, పెద్దయ్యాక మనం ఎలా బతుకుతామో అనే భయం ఉంటుంది కదా. కానీ నిజంగా నమ్మితే భగవంతుడు చెప్పిన ఈ వాక్యం, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో అనన్యాశ్చింతయంతామం యోగక్షేమం వహామ్యహం, నేను ఎప్పుడు వాళ్ళ యోగక్షేమాల్ని చూస్తాను అని కృష్ణుడు ఏ రకంగా అయితే ప్రామిస్ చేశారో, అదే రకంగా బాబా కూడా నన్ను విడవకుండా నా సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఏమంటారు, లోటు ఉండదు అని చెప్పారు. అది విన్నప్పుడు నిజంగా అప్పటి నుంచి నాకు ఎప్పుడూ భయం లేదండి. అంటే అంత నిర్భయంగా నా జీవితంలో నాకు మనకేమో ప్రతి మనిషి భయపడేది అసలు నిజంగా అండి ఆశ్రయం. అంటే అమ్మో నేను ఒక చోట, ఒక ఇంట్లో, ఒక ఈ చలికి మనం అన్ని బాధలు పడలేం కదా, మనం ఏం విరాగులం కాదు. కాబట్టి మనకు ఒక ఆశ్రయం అంటూ, ఒక ఇల్లు, చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, ఏదో ఒకటి ఉండాలి కదా, అది నేను ఇస్తాను అని ఆయన చెప్పారు. ఆహారం మనిషికి చివరి వరకు కావాల్సినవి ఇవి రెండండి. ఈ ఆహారం అనేది లోపలికెడుతుందంటే ఆరోగ్యం కూడా ఇంక్లూడింగ్. అప్పుడు ఆహారం తింటున్నాం అంటే మన ఆరోగ్యవంతులోనే అర్థం కదా. ఇవి రెండు నేను ఇస్తాను అని ప్రామిస్ చేసిన ఆ బాబాని మనం తప్పకుండా సేవించాల్సిందే కదా. అది నాకు ఇది
నా అనుభవంగా చెప్తున్నాను. నాకు ఒకసారి ఒక కళ వచ్చిందండి. ఆ కళలో నేను నుంచుని కింద పెద్ద పైన బౌద్ధ మతం గురువులందరూ ఉన్నారట, ఏవో మంచి మంచి బోధలు చెప్తున్నారు. చెప్తుంటే కింద నుంచి పైనుంచి ఒక ఆయన నన్ను పిలిచారు, హైమావతి ఇలా రామ్మా అని. నేను పైకి వెళ్ళాంట. వెడితే నాకు ఒక దస్తావేజులు పేపర్స్ అన్నమాట ఇచ్చి, ఇది ఒక బౌద్ధ సన్యాసిని చూపించి ఆయన నీకు ఇమ్మన్నారు, ఇది ఈ ఆస్తంతా నీకే అని చెప్పి ఇచ్చారట. ఇస్తే ఒక్క నిమిషంలో నేను అనుకున్నా అంట, ఈ బౌద్ధులు వాళ్ళకి ఆశ్రమం ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, వాళ్ళు దేనికి భయపడకుండా ఇక్కడికి వచ్చేసారంటే ఎంత సుఖం ఈ బుద్ధుడి సేవలో వీళ్ళు ఆనందపడుతున్నారు. అందుకనే ఆయన అంత ఆస్తిని కూడా నాకు ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. అలాంటి ఆస్తిని నేను మాత్రం ఎందుకు తీసుకోవాలి? నాకు బాబా చెప్పారు కదా, నీకు అన్నానికి వస్త్రానికి లోటు చెయ్యనని. అలాంటప్పుడు నేను ఇది తీసుకుని నేనెందుకు భయపడాలి? నేనెందుకు ఈ ఆస్తి కోసం ఆశించాలి? ఇలాగే అనిపించిందండి కలలో. అనిపించి, స్వామి నాకు వద్దు, నాకు మా బాబా ఉన్నారు, ఆయన నాకు అన్నవస్త్రాలకు లోటు చేయనని చెప్పారు, కాబట్టి నాకు భయం లేదు, ఇది ఎవరికైనా ఇచ్చేయండి ఇంకా వేరే వాళ్ళకి అంటే, అప్పుడు ఆయన సంతోషపడి సాక్షాత్తు ఆ పైన ఉన్న ఏ పీఠాధిపతి ఉంటారో సింహాసనం మీద ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళారట. తీసుకెళ్తే ఆయన రామ్మ అని ఒక ముత్తైదు చేత నాకు బొట్టు పెట్టించి, అదేదో ఒక చాలా దివ్యమైన శివలింగం లాగా ఉందండి, దాన్ని నా చేతిలో పెట్టి ఒక పండు తాంబూలం పెట్టారట. నేను అనుకుంటున్నట్ట, నాకు కావాల్సింది నాకు ప్రసాదించారు స్వామి అని కింద దిగిపోయాను. ఇది కేవలం కళ అండి, కానీ ఆ కళలో కూడా సంస్కారాన్ని ఎలా పెట్టారో చూసారా బాబా? అంటే మనం నమ్మినందుకు ఇది నిజం అని కళ ద్వారా ఇంకాస్త దృఢం చేశారు మన మనసుని, ఇంకొంచెం స్ట్రాంగ్ దృఢత్వం. నేను ఎకిరాల భరద్వాజ రాసిన దాంట్లో ఒకటి చదివాను, కళల్లో అన్ని నిజం అవుతాయని. అసలు కళ కూడా మనమే మాయలో మాయది కళ, మనమే మాయలో బతుకుతున్నాం. ఆ మాయ గురించి చాలా చెప్పుకుంటాం ముందు. ఆ మాయకి ఇంకా ఇది ఒకటి చేరిందనమాట. అంటే కళ ఎంతవరకు నమ్మాలి అంటే, కళల్ని అలా చూసిపోతూ ఉండాలి. కానీ కొన్ని కళలు భగవంతుట మనకి డైరెక్ట్గా ఆయన మనకు వరం ప్రసాదిస్తుంటే మనం తీసుకోలేంట. కానీ పడుకున్నప్పుడు ఆత్మస్థితి చాలా నిశ్చలంగా ఉంటుంది, అప్పుడు కళ రూపంలో మనకి బోధిస్తారు. అది మనసుకి చాలా బాగా ఎక్కుతుంది. ఇది చెయ్యి, ఈ ఆలయాన్ని కట్టించు, ఇవన్నీ మనం వింటున్నాం కదా. కళలో ఎన్నోసార్లు మనకి ఎన్నో రకాలుగా భగవంతుడి సూచనలు వినిపిస్తాయి. నమ్మాలా అంటే అక్కడ నమ్మడం కన్నా దృఢత్వం మనలో పెడుతున్నాడు ఆయన. ఏమిటి? ఇంకొంచెం దృఢంగా, ఓహో ఇంకా నేను నా జీవితంలో బాధపడక్కర్లేదు, ఆయన నాకేమీ లోటు చేయడు అన్న ఆ ధైర్యం నాకు వచ్చింది. ఇది అంటే ప్రతి విషయంలో ఈ రకంగా మనం ఆలోచించుకుంటే మన మనో సంస్కారాలను మనం బలపరుచుకోవచ్చు. ఎవరి చేత చంపబడనటువంటి యాదవుల విషయంలో శ్రీకృష్ణుడు వేరే యుక్తిని చేశారు. అదేమిటంటే, వారు మిత్రులు, ఆప్తులు, సోదరులు, ఇష్టసఖులు వీరి మధ్య ఘోర కలహాన్ని ఉద్భవింపజేశారు. ఆ ఘోర కలహం ఎలా ఉద్భవింపబడిందంటే, దుష్టులను రక్షిస్తూ అధర్మాచరణ చేస్తూ భూమికి కేవల భారభూతమైన అసంఖ్యాకులైన రాజులను వారి సేనను కేవలం కలహ నిమిత్తంతో చంపేశారు. అరటిపండ్లు తయారయ్యే వరకు పెరుగుదల ఉంటుంది, కానీ అరటిపండ్లు పుష్టిగా అయ్యాయంటే మాలి ఆ వృక్షాన్ని పీకేస్తాడు. అలాగే యాదవ కులం ముందు చంపబడడానికే అంతగా పెరిగింది. అంటే ఆయన తను వెళ్ళిపోతూ అవి పళ్ళను కూడా తీసేశారు. శ్రీకృష్ణుని కృపతో యాదవులు బాహుబలంతో పరాక్రమవంతులై పెరిగిపోయారు. కానీ ఆ శ్రీకృష్ణుడే వారిని నాశనం చేయాలని సంకల్పించి కాలస్వరూపంతో క్రుద్ధులు అయ్యారు. ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాలండి, మనం మంచి చెడు మనం సాధన చేస్తున్నప్పుడు మంచి చెడు, మంచి వైపు వెళ్ళాలి, చెడుని చూడకూడదు, చెడు వినకూడదు, చెడు వైపు వెళ్ళకూడదు. ఇది ఒక వరకు మనకి చాలా అవసరం. ఆ తర్వాత ఉదాసీనత అంటే రెండిటిని చూస్తూ కూడా ఎవరి మీద ద్వేషం తెచ్చుకోకుండా మంచి వైపు ఉంటూ చెడుని కూడా ఉదాసీన భావంతో చూడడం. మూడోది బ్రహ్మ భావన. దాన్నే ఏమంటారంటే పరాభక్తి.
ఆ పరాభక్తి గోలోకం రాధాకృష్ణుల విషయంలో చాలా పరాభక్తి గురించి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం భగవత్ స్వరూపాన్ని, భగవద్ విభూతుల్ని వింటామో, సృష్టి అంతా ఆయనే అన్నప్పుడు మంచి ఎలా ఉందో చెడు కూడా ఆయన సృష్టించేదేగా. ఇప్పుడు బురద కమలం ఉంటుందండి, బురదలోకి దిగాల్సిందే కదా కమలం కావాలంటే. నేను బురదను తాకను, నాకు బురద అంటే అసహ్యం, కమలం కావాలి అంటే వస్తుందా? కాబట్టి రెండు భగవత్ సృష్టే అని మనం అర్థం చేసుకున్నప్పుడు దాని మీద ద్వేషం పోతుంది, ఉదాసీనత కూడా పోతుంది. భగవంతుడి యొక్క కృపతో రెండిటిని ఒకలా సుఖం దుఃఖాన్ని ఏ రకంగా ఒకలా చూస్తామో ఇది కూడా అలా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కాలంతో క్రుద్ధుడయ్యాడు అంటే సృష్టించేది ఆయనే, ధర్మ పరిపాలన ఆయనే, లయింపజేసేది ఆయనే. అంటే ఇంత బలాఢ్యులు కృష్ణుడి యొక్క సమక్షంలో లేనప్పుడు ఇంత అహంకారం వస్తుంది. చెప్తున్నాను కదా, మాయ అనేది ఎంత భయంకరమైనదంటే, సాక్షాత్తు బ్రహ్మ శివుణ్ణి వివాహంలో పార్వతిని చూసి ఒక్క క్షణకాలం మోహితుడయ్యాడు. క్షణకాలమే. వాళ్ళు మహాజ్ఞానులు కాబట్టి ఆ నిమిషంలోనే స్వామి శివ నన్ను రక్షించు, నేను మాయతో చిన్న భావమే. మరి మనం ఎలా ప్రవర్తించాలి దాన్ని బట్టి చూడండి. ఇది బ్రహ్మది. ఇంకా శివుడు మోహిని రూపాన్ని, నారాయణుడు మోహిని రూపంగా వచ్చినప్పుడు ఆ రూపాన్ని చూసి ఆయన ఎంత పరవశమైపోయాడో మనకు తెలిసిన విషయమే కదా. కాబట్టి మాయ అనేది అంత బలంగా ఉంటుంది. అలాంటి మాయ యాదవులకు కూడా ఇప్పుడు కృష్ణ సమానులైనంత భక్తులైపోయారు. అందులో ఎంతో మంది బ్రహ్మజ్ఞానులు, జ్ఞానులు, బలవంతులు, ధనవంతులు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అన్ని కలగలిపి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఆ కృష్ణుడు వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా ఏ రకంగా ప్రవర్తిస్తారు? వాళ్ళు కూడా ఈ మాయ వల్ల దానవ బుద్ధులు తెచ్చుకోవచ్చు, పరపీడన చేయవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో వీళ్ళని కూడా నాతో నేను తీసుకుపోవాలి అని కృష్ణుడు తలిచాడు. ఇంద్రాది దేవతలకు, దైత్యులకు, రాక్షసులకు లేదా దానవులకు ఇది సాధ్యం కాదు. వీరు అలా వెనక ఉండిపోతే చివరికి ఈ యాదవ సంహారం చేయడం కోసం మళ్ళీ నేనే అవతారం ఎత్తవలసి వస్తుంది. చూసారా భగవంతుడి ఆలోచన, భగవంతుడి యొక్క ఆ ఇది ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఇలాగే ఉండిపోతే, వీళ్ళని జయించే వాళ్ళు లేకపోతే, వీళ్ళల్లో మళ్ళీ అహంకారం తలెత్తి దానవత్వం మొదలైతే మళ్ళీ నేనే అవతారం తీసుకుని రావాలి కదా. అంత శ్రమ పడదు, ముందు నాతో పాటు వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోతాను అని అనుకున్నాడు. ఇంకా ఇసుకుడు చెప్పడం మొదలెట్టాడు. ముందు శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడు, ఆయన్ని చూస్తే అందరూ, అంటే ఒక మహాత్ముడు గురువు. మీరు ఏ ఆంజనేయ స్వామిని తీసుకోండి, రాముడి ఆంజనేయ స్వామి రాముడిని గురువుగా భావించాడు, భగవంతుడిగా భావించాడు. అలాగా అందరూ ఇక్కడ గురువుల గురించి వచ్చినప్పుడు ఈ కృష్ణుడు కూడా మహా అవతారంలో తన గురుబోధలు ఎన్ని చేశాడో అలాంటి గురువు ఆయన గురించి శుకుడు వర్ణిస్తున్నాడు అనమాట. శ్రీకృష్ణుడు లీలా విగ్రహుడు, అంటే ఇష్టానుసారం దేహాన్ని ధరించగలవాడు, అత్యంత సుందరమైన వాడు. ఆయన గుణకర్మ క్రియ చాలా పవిత్రమైనది. ఆయన పరిపూర్ణ బ్రహ్మ, పూర్ణావతారుడు, జగత్తును ఉద్ధరించేవాడు అయి ఉన్నాడు. ఎవరు సర్వశుభాలకు పూర్ణ సుఖము, ఎవరు గోకులంలోని స్త్రీల మనసులను రంజింపచేసేవారు ఆ శ్రీకృష్ణుడు స్వయంగా మోక్షంతో జనుల్ని తరింపజేశారు. ఆయన సౌందర్యం కేవలం అలౌకికమైనది. ఇక్కడ వాళ్ళ భక్తి గురించి చిన్నగా చెప్పుకొని ముందుకెడదాం. గోపికలందరూ చేసేవాటండి, వాళ్ళు ఇంట్లో ప్రతి పని ఎంతో శ్రద్ధగా చక్కగా చేసేవారు. గోమయం తెచ్చి దాన్ని శుభ్రం చేయడేసేప్పుడు కృష్ణనామమే, వెన్న చిలుకుతూ ఏ పని చేసినా గోవుకి సేవ చేస్తున్నా కృష్ణనామమే, వెన్న చిలుకుతున్నా కృష్ణనామమే, అత్తగారితో కష్టాలు పడుతున్నా వాళ్ళు ఏం కష్టాలుగా భావించలేదు, నవ్వుతూనే కృష్ణనామంతో ముందుకెళ్ళిపోతూ ఉండేవారు. భర్తతో శయనం మీద ఉన్నా కూడా వాళ్ళ భావన ఎప్పుడూ కృష్ణుడి మీదే ఉండేదిట. ఇంత గొప్ప భావన, ఇంత గొప్ప భక్తి. అంటే కర్మలో అకర్మ అంటారే, కర్మ చేస్తూనే ఉంటారు వీళ్ళు, కానీ వీళ్ళ కర్మతో వీళ్ళ లోపల ఉన్న మనసుకు సంబంధం లేదు, కృష్ణుడి మీద ఉండే దృష్టి.
అలాంటి మధుర భావనలు, అలాంటి భక్తిని మనం అలవర్చుకోవాలి. ఇది మనకి అనుభవం అవుతుందండి. ఇప్పుడు మీరు ఒక కార్యక్రమం చేయాలనుకుంటారు, ఒక గొప్ప యాగమో కదా బాబా పూజో ఇంకేదో చేయాలనుకున్నప్పుడు ముందు రోజు నుంచి మీ మనసు ఎక్కడ ఉంటుందండి? రేపేం చేయాలి, దానికి ప్రణాళికలు, బాబాకి ఏమి ఇష్టం, గులాబీలు ఇష్టం తెచ్చుకుందాం, పంచహారతి ఇష్టం పంచహారతులు వేద్దాం, ఇది చేద్దాం అది చేద్దాం, ఇలాగ ఆలోచిస్తూనే ఉంటారా? పడుకున్నప్పుడు కూడా మీకు ఆలోచన ఎక్కడ ఉంటుంది? రేపు జరగబోయే కార్యక్రమంలో బాబాకి ఇష్టమైన రీతిగా నేను ఏమి చెయ్యాలి అనే ఆలోచిస్తాం కదండి. కాబట్టి ఇదంతా ఏమిటంటే ఈ ప్రేమ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి ఇంకా ఆ ధ్యానంలోనే ఉంచుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. శుభాలకి పూర్ణ సుఖం. గోకులంలో స్త్రీలు ఎప్పుడు వాళ్ళ మనస్సుతో ఆ కృష్ణుని రమింపజేసేవారు. శ్రీకృష్ణుడు స్వయంగా మోక్షంతో జనుల్ని తరింపజేశారు. ఆయన సౌందర్యం కేవలం అలౌకికమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడి సౌందర్యం ముందు లక్ష్మి మైమరిచి పిచ్చిదైపోయింది. పాపం మదనుడు కూడా జన్మించాడు. మరి అప్పుడు ఇంద్రచంద్రుల కథ ఏమిటి? సాక్షాత్తు మన్మధుడే మదనుడిగా జన్మించాడు. కృష్ణుడి లక్ష్మీదేవి కొడుకు ఎవరండి? మన్మధుడు. అలాంటి మన్మధుడు కృష్ణుడికి ప్రజుమ్నుడిగా జన్మించాడు. అనిరుద్ధుడు ఏదో ప్రజుమ్నుడు ఆ రకంగా జన్మించాడు. కాబట్టి పేరుకొన్న నెయ్యి కరిగినప్పటికీ దానిలోని నెయ్యి అని గుణం ఏమీ నశించదు. అలాగే నిరాకార స్వరూపం సాకారానికి వచ్చినప్పటికీ అది పూర్ణ బ్రహ్మమే అవుతుంది. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. పూర్ణ బ్రహ్మం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కృష్ణుడిగా వచ్చాడు కాబట్టి ఆ నెయ్యిలో ఉన్న గుణం కూడా ఏదైతే ఉందో ఆ గుణం సాక్షాత్ ఆ పరబ్రహ్మ నిరాకార స్వరూపం సాకారానికి వచ్చింది కృష్ణుడిగా. అందుకే ఆయన చూస్తే మనకంతా మైమరపు. దాని మాధుర్యం విలక్షణమైనది. ఆ మధురిమ ముందు అమృతం కూడా చప్పగా అయిపోతుంది. ఆవుల వెనకబడిన కృష్ణుని పాదాలు గుర్తు చేస్తే కర్మతో సహా కర్మలన్నీ తొలగిపోతాయిట. అంటే ఇక్కడ నామస్మరణతో కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని స్మరిస్తూ ఎప్పుడైతే మనం ఉంటామో, లీలల్ని స్మరిస్తూ మనలో ఉండే ఆ పాప చింతనలన్నీ పోయి ఆనందాన్ని నిష్కర్మలం అయిపోతాంట. మన కర్మల్లో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంకా అలాంటి మహాత్ముల కీర్తి రూపనావని భవసాగరంలో వేస్తే చాలా సాగరం ఇంకిపోతుంది. మన జన్మ తరిస్తుంది. ఎవరిని చూస్తే చూడడం ముగుస్తుందో, ఎవరిని రుచి చూస్తే రుచి చూడడం అనేది పూర్తవుతుందో, ఎవరిని గురించి వింటే శ్రవణం సమాప్తం అవుతుందో, ఎవరి చింతన చేస్తే చిత్తవృత్తి ఘనీభవిస్తుందో ఆ సత్య సంకల్ప ఈశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ సాంగధరుడు స్వల్లీలతో అంటే స్వయిచ్ఛతో గొప్ప వేగంతో నిజధామానికి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతున్నారు. ఇక్కడ కృష్ణుని వర్ణించిన వర్ణనకి, మన బాబాని వర్ణించే వర్ణనకి అంటే భక్తి ప్రేమ అనేది గురువు మీద ఉంటే మనం అంటాం చూడండి, సాక్షాత్ కృష్ణుడు రాముడు అన్నీ మాకు బాబాయేనండి అంటాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం విన్న ఏ ఆనందం అయితే ఉందో అది మన గురువులో కూడా కనిపిస్తుంది. దీనికి బాబా గురించి చెప్తాను. కాపర్దే డైరీ రాశారు. ఆ డైరీలో బాబా గురించి వర్ణించారండి. ఆయన మీరు ఎవరైనా తెలియకపోతే బాబా గురించి చాలా బాగా తెలుసుకోవాలంటే కాపర్దే డైరీ చదవాలి. ఆ కాపర్దే డైరీలో ఆయన రాసుకుంటాడు. అసలు బాబా రూపం చూడడం కోసమే అక్కడ ఉండిపోయేవాడు ఆయన. మీకు చెప్తున్నాను, నానాసాహెబ్, దీక్షిత్, కాకా వీళ్ళందరూ ధనవంతులండి, భోగాలు అనుభవించేవాళ్ళు. అలాంటి వాళ్ళు పరుగు 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 ఆ షిరిడి అనే కుగ్రామానికి వచ్చేవారు. ఆ గ్రామంలో ఏ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 100 ఆలోచించి కానీ అసలు మనం వెళ్ళలేము, ఉండలేము. అలాంటిది ఎంతో భోగాలను అనుభవించే వాళ్ళు సాక్షాత్తు ఆ బాబా దగ్గరికి వచ్చి ఆయన్ని చూసి పిచ్చివాళ్ళు అయిపోయేవారట. అంటే అంత అందం ఉండేదిట బాబాలో. ఆయన 5 అడుగులు 8 అంగుళాలు అలా ఉండేవారట బాబా ఆజానుబాహు. మోకాల వరకు ఆయన చేతులు ఉండేవిట, చెప్పుకునేవారట అప్పుడు. ఆయన రంగు పచ్చటి పసిమి, ఆయన కళ్ళు మెరుస్తూ ఉండేవిట, చీకట్లో కూడా మెరిసేవిట బాబా కళ్ళు. తేజవంతంగా ఉండేవిట ఆయన నయనాలు. ఆయన నవ్వు అయితే అసలు ముగ్ధ మనోహరంగా ఉండేదిట. ఇవన్నీ చూసి స్వయంగా రాసిన వాళ్ళు, ఇందులో లేసం అంతా కూడా అబద్ధం లేదు. ఈ శక్తి అంతా ఏమిటి? బ్రహ్మ తేజస్సు. ఆయనలో ఉన్న ఆ తేజస్సు మనని అంత పిచ్చివాళ్ళని చేసేది ఆయన్ని చూసినప్పుడు.
అలాంటి ఇదిని ఏం చెప్పాలి మనం ఇక్కడ? ఇది చెప్పుకుంటున్నప్పుడు చావడి వర్ణన గుర్తొస్తుంది. ఆ చావడి వర్ణన గురించి చెప్పుకుని ఈ రోజుకి మనం ఇంకా ముందు విషయానికి మళ్ళీ పెడదాం. ఎందుకు ఈ చావడి వర్ణన చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు కృష్ణుడి గురించి ఇంత వర్ణించుకున్నాం కదా మనం. ఈ వర్ణనలో ఏం చెప్పారు? ఇలాంటి విభూతులు, కృష్ణుడి లీలలు విన్నంత మాత్రానే జన్మ తరించిపోతుంది అని చెప్తున్నారే. అలాంటప్పుడు సాయి యొక్క పల్లకి సేవ అంత అద్భుతమైనదిగా ఆయన మనకు ప్రసాదించిన వరం. వీళ్ళ ప్రేమని అక్కడ ఉన్న ఆ ద్వారకావాసులందరూ ఎంత అదృష్టవంతులంటే, సాయి సమక్షంలో ఉండి ఆయన నిరాడంబరుడు, దేనికి లొంగేవారు కాదు, ఏ పూజలు ఏ సేవలు ఒప్పుకునేవారు కాదు. ఆయనే ఏదో ఆ ఎగుడు దిగుడున్న మసీదులో కూర్చుని ఆయన లేనప్పుడు ఎలాగో కష్టపడి వాళ్ళు బాగు చేసేవారు. ఆయన కొంచెం ఇదిగా ఆయనకేమి పట్టవు, కానీ భక్తులకు ఉంటుంది కదా, నా స్వామి సుఖంగా ఉండాలి, నేను నా ఇంట్లో వెళ్ళి పరుపులో పడుకుంటున్నాను కానీ నా స్వామికి కష్టపడుతున్నారు అన్న భావన ప్రేమతో వస్తుంది మనకి. అద్వైతం కెడితే అందరూ ఒకటే, అది పక్కకి పెడితే బాబాని ఆ రకంగా చూడాలి అనే వాళ్ళ కోరిక ఏదైతే ఉంటుందో అందుకు వాళ్ళు ఏం చేసేవారు, ఆయన లేనప్పుడు మసీదుని మరమ్మతులు చేసేవారట. ఇంక ఇక్కడ చావడి కడుతున్నారు. ఆ సమయంలో అసలు గురువుకి మనం అంత సేవ ఎందుకు చేయాలి? మనసు మాయలో చిక్కుకోకుండా దానిని గురుపాదాలకి బంధించాలి. ఏం చేయాలి మనం? మొదట్లో కర్మలే కదండి మనిషిని ముందుకు నడిపించేది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు గురువుకి గురుసేవ అంటే ఏమిటి అని ఏ రకంగా అయితే అనుకుంటామో, పాండవులు ఎంత చేసేవారండి. యాగం చేసినప్పుడు ఆ ధర్మరాజు కృష్ణుడిని స్వాగతం పలికి ఆయన్ని ఆ సింహాసనం మీద అధిష్ఠింపజేసి లోకానికే అధిపతి అని ఆయనకి సన్మానం చేసి ఎంత ఇది చేశారు ఆయనకి. ఆ రకంగా మనం ఇక్కడ గురుకృపానురాగాన్ని పొందాలంటే వారి పాదకమల పరాగానికి వందనం చెయ్యండి. వారి హితబోధన చేసిన వెనక దాన్ని పదే పదే అనుభవంలో తెలుసుకోండి, ఆచరించి అనుభవంలో తెలుసుకోవాలి. అయితే ఇలా వినయగానే అలా మనం చేసేయలేం కదా. కాబట్టి ఆయన సన్నిధిలో ఉంటూ పదే పదే విని ఆయన పాదాలని పట్టుకుని వదలకుండా ఉండాలి. మంచి సంస్కారాలు నిరంతరం అభ్యాసాన్ని చేస్తే బుద్ధి అవసరం. అభ్యాసాన్ని చేయడానికి ఫస్ట్ బుద్ధి మంచిగా ఉండాలండి. మన సంస్కారాలని మనం సంస్కరించుకోవాలి. మంచి వైపు మనసుని తిప్పి భక్తి వైపు తిప్పి ఎప్పుడైతే నిరంతరం అభ్యాసం అంటే ఇదే, ఆయన సమక్షంలో కూర్చోవడం, ఆయన చెప్పినవి వినడం, వెళ్ళినా కూడా ఆయన చెప్పిన బోధలు ఆయన రూపాన్ని తలుచుకుంటూ వాట్లని కార్యంలో పెట్టడం, అదే అభ్యాసం. ఎప్పుడైతే అభ్యాసంలోకి పెడతామో చిత్తశుద్ధి, ఈ చిత్తం ఎన్నో మనస్సు చేసే మాయతో మాలిన్యాలతో ఉంటుంది. అలాంటి చిత్తాన్ని సిద్ధం చేసి శుద్ధి చేసి ఆయన్ని మన హృదయంలో నిలుపుకోవాలి. అప్పుడు చిత్తశుద్ధి లేకపోతే జ్ఞానోదయం కలగదు. ఇవన్నీ మనకి మెట్లండి. ఇప్పుడు మనం వింటున్నాము, విన్న తర్వాత ఏం చేయాలి? ఓహో బాబా రూపాన్ని ఫోటో రూపంగా మొదలు పెట్టుకోండి. తర్వాత వద్దన్నా మీకు ఇంకా ఫోటో అవసరమే ఉండని స్థితికి వెళ్ళిపోతారు. మనసులోనే నిరంతరం బాబా స్మరణ ఉన్నప్పుడు అక్కడ బాబా ఫోటో ఎందుకు? షిరిడీలోనే ఉన్నాను అనుకునే వాళ్ళకి నేనేం చెప్పగలను? షిరిడీలోనే కాదు, ప్రతి చోట నేనున్నానని తెలుసుకున్న వాళ్ళు ధన్యులు అని చెప్పారు బాబా. ఇక్కడికే రానక్కర్లేదు, ప్రయాసపడి మీ మనసులో తలుచుకోండి, నేను ఉంటాను అని చెప్పారు. మా గురువు గారు కూడా మై అబ్సెన్స్ ఈజ్ మై ప్రెజెన్స్ అంటారు. తలుపులలో లేనా తలుపులకి దగ్గరే ఉండాలా? ఆయన రావాలి మన ఇంటికి, ఆయన రావాలి మన ఇంటికి అనుకుంటుంటే ఎంతమంది ఇంటికి వస్తారండి గురువులు? అందుకు ఏమిటి, తలుపులలో లేనా తలుపుల దగ్గరే ఉండాలా అని అడిగారు ఆయన. అంటే ఒక మాటలో ఎంత అర్థం ఉంటుందో చూడండి. చిత్తవృత్తి నిర్మలమైతే ఆత్మప్రాప్తి ఆత్మసాక్షాత్కారం కలిగినంత వరకు భగవద్భక్తిని విడవకూడదు. ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ ఈ స్థితులన్నీ దాటితే హృదయంతో చేయగలం. అంతవరకు ఇలాంటివి చెయ్యాలి. దానికే వారందరూ కలిపి క్రీస్తు శకం 1909 డిసెంబర్ 10వ తారీఖున చావడి ఉత్సవం మొదలు పెట్టారు. అయితే అండి 2 గంటల సాయంత్రం పూట జరిగేది ఇది. అప్పట్లో కూడా మరి ఈ పెట్రోమాక్స్ లైట్లు
దీపాలు, కాగడాలు వీటితోనే కదా చేసేవారు. 2 గంటల ముందు వచ్చి భజన తారాస్థాయిలో చేసేవారట. ఒకవైపు తులసి బృందావనం, ఇంకొక వైపు రథం ఎంతో స్వాభావిమానంగా వెలుగుతుంటే మధ్య హరిభజనతో ప్రీతి గల పురుషులు, స్త్రీలు తప్పెట్లు, తాళాలు, మృదంగాలు అన్నీ పట్టుకుని ఆ భజన చేస్తూ ఉంటే అందరి దృష్టి బాబా మీదే ఉండేదిట. అంత భక్తితో ఆకర్షించబడేవారు ఆయన. బయట ప్రాంగణంలో దీపాలు వెలిగించేవారు, పల్లకిని అలంకరించి ఉంచేవారు, మంటపానికి తోరణాలు కట్టేవారు. ఇవన్నీ ఇప్పుడు మనం చేస్తున్నాం చూడండి, గుళ్ళల్లో ప్రతి చోట, ఒక ఆశ్రమాల్లో ఎంత బాగా చేస్తారో. అది భక్తితో ఐకమత్యంతో సమాజంలో అంతమంది కలిస్తే అద్భుతాలను చేయొచ్చండి. అది మనం చూస్తున్నాం కూడా. అలాంటి అద్భుతాన్ని ఆ పల్లెటూరులో, ఆ కుగ్రామంలో చేసేవారు వాళ్ళు. అయితే నూతన వస్త్రాలు బాలబాలికలందరూ పండగ వాళ్ళకి ఆ రోజు ప్రతి గురువారం వాళ్ళకి మొత్తం షిరిడి అంతా ఒక పండగ వాతావరణంతో ఉండేది. ఇంకా ఆ శ్యామకర్ణ అనే గుర్రం ఉండేది, దానికి అలంకరించేవారు. తాత్య, మహల్సాపతి వీళ్ళందరూ కూడా అటు ఇటు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ, తాత్య వస్తే గానీ అసలు ముందుకు కదిలేవారు కాదట బాబా. ఆయన శరీరంపై కఫ్ని ధరించి, ఆయన చూడండి ఎంత సింపుల్ అంటే, ఆ కఫ్ని ఒక రుమాలు వేసుకునేవారట, ఓ చిలుము పట్టుకునేవారట, ఓ సట్కా పట్టుకునేవారు, పదండి అనేవారు. అప్పుడు తాత్య ఆయన మీద ఒక శాలువా కప్పేవాట. కప్పి ఆయన తీసుకెడుతుంటే వాళ్ళ భక్తి ఎంత గొప్పదంటే, ఆయన పాద రజం చాలు మాకు అని ఆ పాద రజం కోసం, పాద ధూళి కోసం వాళ్ళ ఉత్తరీయాలు, వాళ్ళ శాలువాలు పరుస్తూ మసీదు నుంచి చావడికి తీసుకెళ్ళేవారు. అలాగా ఆయన్ని తీసుకెళ్తుంటే ఒక పక్క తాత్య, ఒక పక్క ఆయన అన్నప్పుడు, ఆయన దివ్య తేజస్సు చూడ్డానికి 2 కళ్ళు చాలవు అని కపర్దే డైరీలో రాశాడు. అందరి భావన అదే. ఎన్నోసార్లు దాసగను కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంటే ఆ రూపాన్ని ఇంకా మనం చూడలేము అని వాళ్ళు వర్ణిస్తుంటే ఆ భగవంతుడి దేవల్ల మనం చూసినట్టే ఉంటుందండి. అలాంటి వర్ణన వర్ణించారు ఈ రచయిత హేమాద్ పంత్. ఆయన చెప్పింది, అంత గొప్ప చావడి ఉత్సవంలో బాబా ఒకప్పుడు నృత్యం కూడా చేసేవారట. తర్వాత అది మానేశారు. ఆయన నృత్యం చేస్తుంటే సాక్షాత్తు కృష్ణ స్వరూపంగా కనిపించేవారట. కృష్ణుడే నృత్యం చేస్తున్నాడు అనిపించేదిట. ఇంకా ఆయన దిక్కులు తిరుగుతూ, ఆయన ఆ చేతితో ఎక్కడో పరబ్రహ్మ స్వరూపంలో ఒక ఏకాగ్రతతో ఆయన చేసే ఆ ధ్యాన రూపం ఏదైతే ఉందో దాన్ని చూడడం కోసం అందరూ వచ్చేవారట. ఆ టైంలో మహల్సాపతి ఒళ్ళెరగని నృత్యం చేసేవాట. అంటే తదాత్మత పొందేవాడు బాబాతో. ఇంకా ఆనందాన్ని పట్టలేక విపరీతమైన నృత్యం చేసేవాట ఆయన. బాబా అలాగా చేతులు తిప్పుతూ ఏకాగ్రతతో ఒక దూరం ఆకాశం వైపు చూస్తుంటే సాక్షాత్తు శివుడిగా భాషించేవాట బాబా. ఇంత గొప్ప స్థితిని, ఇంత గొప్ప ఉత్సవాన్ని ప్రజలు భక్తితో చెయ్యకపోతే ఆ రూపాన్ని, ఆ శివరూపాన్ని చూడగలిగేవారా అండి బాబాలో? అంటే ఒక పీక్ స్థితి అంటారే, పరిపక్వతతో అందరూ ప్రేమతో భక్తితో చేసే భజన గాని, ఒక సత్సంగం గాని, ఏదైనా ఒక స్థితిలో అందరూ సైలెంట్గా, సూది కూడా శబ్దం వినిపించేంత సైలెంట్ అయిపోతుంది. అలాంటి స్థితి మనకి 1 నిమిషం, అర నిమిషం దొరికినా మన జన్మ ధన్యం అయిపోయినట్టే. అందుకే సత్సంగాల్లో ఇలాంటివి పాల్గొవాలి. ఇంకా ఆయనకి చిలుమిచ్చి ఆ గొట్టంలో నింపి అందరూ ఇస్తే ఆయన ఎంత చిలుము అదృష్టం చేసుకుంది. మురళిని చూసి రాధ అసూయపడేదిట. ఎప్పుడూ మురళి నీ దగ్గరే ఉంటుంది, ఎప్పుడూ నీ పెదవుల దగ్గరే ఆ మురళి ఉంటుంది అని మురళి మీద అసూయపడేదిట రాధాదేవి. ఆ మురళి ఎంత కష్టపడితే ఆ మురళి అనేది వచ్చింది కృష్ణుడి దగ్గరికి, అలాగే ఈ చిలుము కూడా ఎంత కష్టపడితే ఆ చిలుము పీల్చే ఇది వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఎంతో కాల్చబడి అన్నీ చేస్తేనే కదా ఆయనకి వచ్చింది. ఇవన్నీ మనకి ఆ భావనలే చాలన్నమాట, మన ఆనందంలో ముంచెత్తుతాయి. ఇంకా దీక్షిత్ వెళ్ళి
గులాబీ పూలు గులాలు అన్నీ తెచ్చి ఆయన మీద జల్లుతూ ఆయన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టేవారట. ఆ కూర్చోబెట్టాక ఇంకా ఆ బాబాకి ముఖమల్ కోటు తొడిగేవారట. ఎప్పుడూ బాబా నిరాడంబరంగా చిరిగిపోయిన బట్టలనే కుట్టుకుని వేసుకుంటూ సంవత్సరానికి 2-3 జతలు తప్ప వాడని బాబా వాళ్ళకి ఎప్పుడు కనిపించాలి అలాగా. చూసారా, వాళ్ళ భక్తితో సాక్షాత్తు విష్ణు స్వరూపాన్ని చేసేసారు ఆయన్ని. భక్తితో ఏమీ అక్కర్లేని బాబాని వాళ్ళ కళ్ళ నిండుగా ఒక భగవంతుణ్ణి వాళ్ళు ఏ రకంగా అయితే జీవభావంతో మనం ఊహించుకుంటామో అలాంటి జీవభావంతో సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపుడిగా చేసి ఆయనకి నామాలు కస్తూరితో నామాలు పెట్టి ఆయనకి అంగరకాలు వేసి జరీ కుచ్చు తలపాగా పెట్టి ముత్యాల హారాలు వేసి ఎక్కడా తలపాగా కోపం వచ్చి ఆయన ఉన్నట్టుండి ఆయనకి ఇవన్నీ నచ్చేవి కాదు. రథం వచ్చినప్పుడు చాలా గొడవ పెట్టారు. ఏది వచ్చి కొత్త వస్తువు వచ్చినా ఆయన ఒప్పుకునేవారు కాదు. అంటే మాయను అంత దూరంలో పెట్టే ఆ స్వామిని ప్రసన్నులు చేసుకోవడమే ఎంతో కష్టమయ్యేది. అలాంటిది ఆయన ఎంత ప్రేమ ఉంటే దీనికి అనుమతి ఇచ్చారు, ఇలాంటి దివ్య ఉత్సవాన్ని చేయించారు. అంటే అందరిలో భక్తి పెరిగి ఈ పరమపదాన్ని పొందడానికి సాధనకి ఉద్యుక్తులవుతారు. అందరూ మొదలు కోరికలతో వచ్చిన తర్వాత జ్ఞానాన్ని తెచ్చుకోవాలి కదండి. మనుషులం కదా, మనకి ఒక బుద్ధి జ్ఞానం ఆత్మస్వరూపం యొక్క శక్తి తెలిసే స్థితిని మనకిచ్చాడు కదా భగవంతుడు. అలాంటి స్థితులన్నీ తెచ్చుకోవాలంటే వాళ్ళ భక్తికి బాబా తల ఒగ్గేవారు. ఆ రకంగా ఆయన అన్ని ఆ భక్తులందరూ ఆయనకి ఇంకా చేసే సేవలు ఆ వెనక పట్టుకుని ఇంత ఆనందంతో చేస్తుంటే 2 కళ్ళు సరిపోయేవి కాదుట. ఆయనకి ఇచ్చే హారతులు వింజామరులు ఇచ్చేవాళ్ళు. పేదలు లేరు, ధనవంతులు లేరు, కులాలు లేవు, మతాలు లేవు, మొత్తం షిరిడీ జనం అంతా ఏకమై చేసే మహోత్సవం ఇది. దీనికి చిన్న పాటంతా పాడే సమయం లేదు. అపురూపమైనది పల్లకి సేవ షిరిడీలో సాయికి, అపురూపమైనది పల్లకి సేవ, అపురూపమది అసమానమది చావడి వెళ్ళే ఊరేగింపది, అపురూపమైనది పల్లకి సేవ. సుస్వరములతో పాటలు పాడగా తకిట తకిటయని తాళములేయగా ద్వారకమాయి పరవశించగా బాబా ఎదురగా భజనలు సాగగా సద్గురు సాయి నిరంజనుడిగా, సద్గురు సాయి నిరంజనుడిగా నడిచెను అందరిలోన దేమునిగా, అపురూపమైనది పల్లకి సేవ షిరిడీలో సాయికి, అపురూపమైనది పల్లకి సేవ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.